హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాకబుల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో న్యూరో ఫిజియోథెరపిస్ట్‌ని. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి కృష్ణానగర్ మున్సిపల్ పార్క్ ఆపోజిట్ ఎన్టీఆర్ స్టేడియం రోడ్, గుంటూరు 2. సో, ఈరోజు మనం చాలా మందిలో చూసే ఒక కామన్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ బెల్స్ పాల్సీ. బెల్స్ పాల్సీ అంటే నథింగ్ బట్ వాడుక భాషలో మనం మూతి వంకర పోవడం అనేసి అంటాము. దాన్నే మనం బెల్స్ పాల్సీ అనేసి అంటాము. ఇలా రావడానికి కాజెస్ ఏంటి అంటే, మాక్సిమం స్ట్రోక్ ఉన్న పేషెంట్స్ అందరిలో మనం మూతి వంకర పోవడం అనేది చూస్తాము. అది ఒక కాజ్. ఇంకోటి వచ్చేసి మన చిన్న మెదడు ఏదైతే ఉంటుందో వాటికి 12 క్రేనియల్ నర్వ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. వాటిలో 7th క్రేనియల్ నర్వ్ వచ్చేసి మనం ఫేషియల్ నర్వ్ అనేసి అంటాము. ఈ ఫేషియల్ నర్వ్ వచ్చేసి మన ఫేస్‌లో ఉన్న మసిల్స్‌కి మోటార్ సప్లై అనేది చేస్తుంది. నథింగ్ బట్ మూవ్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ నర్వ్ మనకి ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల కూడా మనం బెల్స్ పాల్సీ అనేది చూస్తాము. సో, ఎందుకు ఇలా ఎఫెక్ట్ అవుతుంది ఫేషియల్ నర్వ్ అనేది? బికాజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెర్పిస్ సింప్లెక్స్ ఇలాంటివి జరగడం వల్ల ఆ నర్వ్ అనేది ఇన్‌ఫ్లేమ్ అయిపోతుంది. వాటి వల్ల అది వీక్ అయిపోతుంది. సో, దానివల్ల మనం టెంపరరీ పెరాలిసిస్ అనేది చూస్తాం. వన్ సైడ్ ఆఫ్ ది ఫేస్‌లో మనం వీక్ అయిపోతాయి మజిల్స్. రేర్ కండిషన్స్‌లో మనకి బోత్ సైడ్స్ కూడా మనకి బెల్స్ పాల్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే కాజెస్ బెల్స్ పాల్సీకి సడెన్‌గా కోల్డ్‌కి ఎక్స్‌పోజ్ అయిపోవడం వల్ల మనం బెల్స్ పాల్సీ చూస్తాము. లేదా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళలో, అన్‌కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూస్తాము. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా మనకి బెల్స్ పాల్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి మనకి. లేదా చాలామంది స్ట్రెస్ తీసుకున్న వాళ్ళలో చూస్తాం మనం. ప్రాపర్‌గా నిద్ర లేకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల మనకి బెల్స్ పాల్సీ అనేది వచ్చే హై ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. సో, ఎవరిలో ఇది కామన్‌గా చూస్తామంటే బోత్ మెన్ అండ్ విమెన్‌లో కామన్‌గా ఉండిద్ది. బట్ అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 15-60 ఇయర్స్ వాళ్ళలో స్లైట్‌లీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, యాహ్! ఇంకా మనం ఫిజియోథెరపీ హెల్ప్‌తో మనం బెల్స్ పాల్సీని ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజియోథెరపీ మనం ఏదైతే మన మజిల్స్ వీక్ అయిపోయాయో, పెరాలిసిస్ అనేవి ఉన్నాయో వాటిని స్ట్రెంగ్థెన్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది మన ఫిజియోథెరపీ. ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే న్యూరోమస్కులర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేటర్ అనేసి అంటాం. మన మెషిన్ ఉండిద్ది. దాని హెల్ప్‌తో మనం ఏదైతే మన మజిల్స్ వీక్ అయిపోయి ఉన్నాయో వాటి మీద మోటార్ పాయింట్స్ అనేవి ఉంటాయి. వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆ మజిల్స్‌ని మనం తిరిగి యాక్టివేట్ చేయొచ్చు మనం. ఇంకా స్టిఫ్‌నెస్‌ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి మూతి వంకరపోయి ఉండిద్దో దాన్ని కూడా మనం మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి రావడానికి, మీ ఫేస్ మళ్ళీ అంతే అందంగా కనిపించడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది మనకి. యాహ్! ఇంకా మనం అసలు ఎలా అవాయిడ్ చేయొచ్చు మనం బెల్స్ పాల్సీని అంటే, నాట్ ఆల్ ది కేసెస్‌లో మనం అవాయిడ్ చేయలేము. బట్ యాహ్! ఆ రిస్క్‌నైతే మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. లైక్ కోల్డ్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఫేస్‌ని అనేది ప్రొటెక్టెడ్‌గా పెట్టుకోవడం మనం. ఇమ్యూనిటీని మనం పెంచుకోవడం విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాపర్ డయట్‌తో లేదా ఎక్సర్‌సైజ్‌తో. ప్రాపర్ స్లీప్ తీసుకోవడం మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ అనేది కంట్రోల్‌గా ఉంచుకోవాలి. యాహ్! ఈ వింటర్ వచ్చే సీజన్‌లో బెల్స్ పాల్సీ కేసెస్ అనేవి చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ మేనేజ్‌మెంట్, మెడిసిన్ తీసుకోవడంతో పాటు ఫిజియోథెరపీని కూడా తీసుకుంటే మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండిద్ది. ఎందుకంటే బికాజ్ మెడిసిన్ మీరు ఎంత తీసుకున్నా కానీ ఆ ఇన్‌ఫ్లమేషన్ అయితే మాత్రం మీకు తగ్గిపోయిద్ది. బట్ ఏదైతే మీ ఫేస్ మజిల్స్ అనేవి వీక్ అయిపోయాయో లేదా మూతి వంకర ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాలి అంటే మాత్రం ఫిజియోథెరపీ ఈస్ ది అల్టిమేట్ గోల్. సో, యాహ్! ఎంత అవాయిడ్ చేయకుండా ఫాస్ట్‌గా మీ రికవరీ జర్నీని స్టార్ట్ చేయండి. మీరెంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే వితిన్ 2 వీక్స్‌లో మళ్ళీ మీ ఫేస్ ఫీచర్స్ అనేవి మళ్ళీ నార్మల్‌గా రావడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీరు లేట్ చేసే కొద్దీ టైం కూడా ఎక్కువ పడుతుంది మీకు. సో, యాహ్! థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కానీ మీరు కింద కామెంట్ చేయొచ్చు. మేము డెఫినెట్‌లీ మీకు రిప్లై ఇస్తాము. లేదనుకుంటే మీరు మమ్మల్ని విజిట్ చేయొచ్చు. మా రిహాబ్ లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం రోడ్ ఆపోజిట్ కృష్ణానగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. థ్యాంక్ యూ సో మచ్.